కాంగ్రెస్ పార్టీ సైడ్ రా ఇది హైపే ఇది కెమెరా కొంచెం ఎన్నికరా నేను అన్నా లోగో కొంచెం ఎన్నికరా మీరు అన్నా కొంచెం ఎన్నిక తీరా మాకు కూడా సపోర్ట్ చేయాలా మాలేస్తా ఉంటే మేడం 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 వేరే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీలు ఉన్నాయి. ఒక్క కాంగ్రెస్ ఫ్లెక్సీ షర్మిలను చూస్తే మీకు ఎందుకు భయం? వైఎస్ షర్మిలను చూస్తే ఎందుకు భయపడుతున్నారని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో కదలికలు మొదలైనాయి. షర్మిల రాకతో మిమ్మల్ని నిలదీస్తుందని చెప్పి మీరు చేసేటటువంటి అవినీతి అక్రమాలని నిలదీస్తుందని మీకు భయమా? భయం అనే దానికి ఇదే నిదర్శనం. సమాధానం చెప్పండి. అబద్ధమైతే సమాధానం చెప్పండి, నిజమైతే ఒప్పుకోండి. ఇదే నిదర్శనం. నిజమని ఒప్పుకునేదానికి నేను తెలియజేస్తున్నాను. ఎన్నిటి కూడా కాదు మేము అనేది ఒక్కటి. దాంట్లో మీ నాయన బొమ్మ కూడా ఉంది, రాజశేఖర రెడ్డి బొమ్మ. రాజశేఖర రెడ్డి బొమ్మను పెట్టుకొని మీరు కూడా ఈ నీచమైన పరిస్థితికి వచ్చారు. కాంగ్రెస్ అధినాయకులంటే గౌరవం లేదు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ పేరు మటుకు వైఎస్ఆర్ జగన్ రెడ్డి ఆయన పార్టీ వెనక పెట్టుకుంటాడు. అంత చులకన భావం ఏం కాంగ్రెస్ పార్టీ అంటే? ఎంపీలు చేసేది మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కాదా? రాజశేఖర రెడ్డి 2 సార్లు మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో భుజాన్ని వేసుకున్నటువంటి నడిచినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు అదే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆయన బిడ్డ షర్మిలమ్మ వచ్చి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో అండగా నిలబడితే అంత చూడలేకుండారా మీరు? అంత చూడలేకుండేటటువంటి పరిస్థితి వస్తే, పరిపాలన చేత రాకపోతే, మీరు చేసేటటువంటి దోపిడీల్ని, మీరు చేసేటటువంటి అరాచకాల్ని, మీరు చేసేటటువంటి ఇసుక మద్యం మైనింగ్ దోపిడీలతో ఈ జిల్లా కూడా అట్టుడికిపోతుంది. వీటిలన్నిటినీ నిలదీసే రోజు దగ్గరకు వచ్చింది. 24 ఎన్నికలు కరెక్ట్గా 70 రోజులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారు ప్రజలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ అధికార పైనుంచి వచ్చి నేను ఒత్తిళ్లు మాకు చెప్పారు. పైనుంచి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఒత్తిళ్లు రావాల్సిన అవసరమే ఉంది. ఒక చిన్న ఫ్లెక్సీలో మేము పర్మిషన్తో కట్టుకున్న దాన్ని మీరు చించి దుర్మార్గంగా ట్రాక్టర్లు పెట్టి దాంట్లో వేసి మీరు తీసుకుపోతారా? మా వాళ్ళు పోయి నిరసన తెలియజేస్తే మా పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరు దుర్మార్గమైన సమాధానం చెప్తారా? రోజులు మాకు కూడా వస్తాయి, రోజులు వస్తాయి. ఇట్లాంటి చిల్లర పని చేయం, ప్రజలు మెచ్చేటట్టు చేస్తాం.